మార్కెట్లో మనకు కంపెనీల్లో తయారు చేసిన రోజ్ వాటర్ లభిస్తుంది. కానీ దీన్ని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. గులాబీ పువ్వుల రెక్కలను సేకరించి నీటిలో వేసి 48 గంటల పాటు నానబెట్టాలి. దీంతో ఆ రెక్కలలో ఉండే సారం నీటిలోకి వెళుతుంది. దీనివల్ల రోజ్ వాటర్ రెడీ అవుతాయి. ఈ వాటర్ను పలు చిట్కాలలో ఉపయోగించవచ్చు లేదా నేరుగా కూడా వాడవచ్చు. ఈ వాటర్ను సీసాలో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించవచ్చు. ఇక ఈ వాటర్ను రాత్రిపూట ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. దీంతో ఈ వాటర్ చక్కని టోనర్లా పనిచేస్తుంది. ముఖంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. చర్మానికి కాంతి లభిస్తుంది. అందంగా కనిపిస్తారు. అలాగే కాస్త గంధం తీసుకుని అందులో మెత్తగా చేసిన గులాబీ పువ్వుల రెక్కలు, రోజ్ వాటర్, కొన్ని చుక్కల తేనెను వేసి కలపాలి. దీంతో పేస్ట్లా మారుతుంది. ఈ పేస్టును ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. గులాబీ పూల రెక్కల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. గులాబీ పువ్వుల రెక్కలతో సహజ సిద్ధమైన సన్ స్క్రీన్ లోషన్ను తయారు చేసి కూడా వాడవచ్చు. రోజ్ వాటర్లో 2 దూది ఉండల్ని నానపెట్టి అనంతరం వాటిని తీసి కళ్ల మీద ఉంచాలి. అలా 10 నిమిషాల పాటు ఉంచిన తర్వాత వాటిని తీసేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు చేయాలి. దీనివల్ల కళ్ల కింద ఉండే నల్లని వలయాలు తొలగిపోతాయి. ఇక పొడి చర్మం ఉన్నవారికి గులాబీ పువ్వుల రెక్కలు ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం మృదువుగా మారేలా చేస్తాయి. గులాబీ పువ్వుల రెక్కలను సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్గా కూడా ఉపయోగించవచ్చు. కనుక చలికాలంలో వీటితో ఎంతో మేలు జరుగుతుంది. గులాబీ పువ్వుల రెక్కల్లో ఉండే సహజ సిద్ధమైన నూనెలు చర్మాన్ని పొడిబారకుండా చూస్తాయి. పువ్వుల రెక్కలను మెత్తని పేస్ట్లా మార్చి అందులో కాస్త రోజ్ వాటర్ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుండడం వల్ల ముఖానికి తేమ లభించి మృదువుగా మారుతుంది.